తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించిన వేద పండితులు. నెలబెల్లి అటవీ ప్రాంతంలో దారుణం. పాట్నా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన ఓ యువకుడు. నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమైన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో గురువారం నంద్యాలలో రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ముని నాగలక్ష్మి స్మారక 19 సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు బాలికల చెస్ టోర్నమెంట్ ముని నాగలక్ష్మి సోదరుడు రాజేష్ సౌజన్యంతో ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా, జిల్లా క్రీడా అధికారి నరసింహరాజు, శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చదరంగం మెదడుకు పదును పెడుతోందని, ఈ క్రీడ వల్ల బాలల్లో మానసిక వికాసం కలుగుతోందని, ఏకాగ్రత పెరుగుతోందని అన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో 19 సంవత్సరాల లోపు ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్లు పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. తీసుకొని వచ్చినటువంటి క్రీడాకారులు దాదాపు 200 మంది ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందినటువంటి చెస్ క్రీడాకారులు రాష్ట్ర అసోసియేషన్ తరఫున జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్ లో, అంతర్రాష్ట్ర చెస్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ అయిన వారికి రాష్ట్ర చెస్ సంఘం తరఫున వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెస్ క్రీడని ఎంపిక చేసుకుని పోటీల్లో పాల్గొనే స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ చెస్ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీరిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ టెస్టులు, దాంట్లో ఇంజనీరింగ్ సీట్లు లేదా మెడికల్ సీట్లు అయిపోయిన తర్వాత అమెరికాకి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇదే ఆలోచనలు, ఎప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఇదే ఆలోచనలతోనే వాళ్ళ పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. చదువుతో పాటు పిల్లలకి క్రీడలు, సాంస్కృతిక కళలు కూడా చాలా అవసరం. క్రీడల్లో పాల్గొనడం కానీ కళల్లో పాల్గొనడం ద్వారా వారి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవి దోహదం చేస్తాయి. ఒక వ్యక్తి కేవలం చదువు, మార్కులు, ర్యాంకులు ఉంటే ఆ విద్యార్థి ఒక రోబోలాగా తయారవుతాడు. అదే ఆ విద్యార్థికి క్రీడలు, సాంస్కృతిక కళల్లో కూడా ప్రోత్సహిస్తే ఒక మంచి మనసున్నటువంటి మంచి వ్యక్తిగా కూడా తీర్చిదిద్దబడతాడు విద్యార్థిగానే కాకుండా. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా, చెస్ లాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా పిల్లలలో మానసికంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకించి క్రీడలో పాల్గొనడం ద్వారా వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది. అదేవిధంగా గెలుపు ఓటములను స్వీకరించే తత్వం ఏర్పడుతుంది. ఓటమి వచ్చిన రోజు కృంగిపోకుండా ఉండే తత్వం అలవబడుతుంది. గెలిచిన తర్వాత మళ్ళీ గెలవాలనేటువంటి ఒక పోరాట తత్వం వస్తుంది వాళ్ళలో. తద్వారా వాళ్ళు ఇదే ఏకాగ్రత, ఇదే క్రమశిక్షణ చదువులో కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అప్పుడు చదువులో కూడా రాణించడానికి అవకాశం
నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు రామకృష్ణ రెడ్డిలు హాజరయ్యారు. ఈ నంద్యాల 1 టౌన్ సిఐ చలపతి, నంద్యాల 2 టౌన్ సిఐ రాజారెడ్డి, నంద్యాల తాలూకా సిఐ దస్తగిరి బాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ టౌన్ హాల్ నుండి ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీగా బయలుదేరి శ్రీనివాస సెంటర్ వరకు వెళ్లి అక్కడ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడమైంది. ఈ ర్యాలీలో మండల న్యాయ సేవాధికార సంస్థ, రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు మరియు ఇతర వాలంటరీ సంస్థలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. నంద్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా హెల్మెట్కు సంబంధించి 2 వీలర్స్ డ్రైవింగ్లో హెల్మెట్ లేకుండా ఎవరు పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి అందరినీ కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దల్ని, అదేవిధంగా స్టూడెంట్స్ని, అన్ని కాలేజీల వాళ్ళని కూడా పిలిపించి ఒక చిన్న కార్యక్రమం పెట్టి మొత్తం అంతా కూడా హెల్మెట్ ర్యాలీగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన మన ఎస్పీ సారు స్పెసిఫిక్గా ఈ నెంబర్ ప్లేట్స్ కానీ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోవడం కానీ, వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్తున్నారు సార్. కూడా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా విత్ డ్రైవింగ్ లైసెన్సులు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోకుండా స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిపైన ఎవరైనా సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా నంద్యాలలో ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ట్రాఫిక్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరగకుండా బాగా ఉండాలని అందరూ హెల్మెట్స్ ధరించి పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు చేపట్టామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకుల అధికారులతో కలిసి వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో ముంపుకు గురైన పలు ప్రాంతాన్ని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో బస్టాండ్, గణపతి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లో వర్షపు నీరు చేరి ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ముంపుకు గల ప్రధాన కారణాలు తెలుసుకుని తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకునేలా మున్సిపల్ అధికారులని, సిబ్బందిని ఆదేశించామన్నారు. సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్లు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎక్కడ ఉండి చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటం, డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులకు చెప్తున్నాను. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు. డ్రైన్కి వెళ్ళాలి. వర్షం ఫుల్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే డ్రైన్స్ అన్ని కూడా టాప్ లెవెల్కి ఉన్నాయి సార్. ఇది కూడా రిసెట్ అయిపోతుంది. కాకపోతే ఈ గ్రౌండ్లో ఆల్రెడీ వచ్చిన వాటర్ మాత్రం అలా ఉండిపోతుంది. మోటార్ తోడుతుంది కూడా కూడేయండి. అలాగే మొన్న రీసెంట్గా డస్ట్ వేయించండి కానీ దీన్ని చేసుకోలేము కదా.
లెవెల్ చేయిస్తేనే నీరు నిలబడకుండా ఉంటుంది. సరే నీరు నిలబడకుండా ఉంటుంది ఓకే, కానీ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళడానికి దారి ఏది? చేసినప్పుడు ఒక చోటకి స్లోప్ ఇచ్చుకొని అది చేయాలి. ఇప్పుడు ఏదైతే లెవెల్ చేసిన తర్వాత దాన్ని వాటం పెట్టుకుని ఆ వాటం ప్రకారం నీళ్లు ఆ డ్రైన్లో కలిసిలా పెట్టుకోవాలి. అది లెవెల్ చేయడానికి ఏం చేయాలో చూడండి. అది మనం మున్సిపాలిటీ చేయగలమా? మనం అది చేయగలం. అప్పుడు ఇది ఇచ్చినా దీన్ని లెవెల్ చేసుకోవడానికి మన మున్సిపాలిటీలో మనకి కమిషనర్ ఉన్నారా? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్ ద్వారా నిధులు సమీకరించి గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం పరిశీలించి స్థానిక క్రీడాకారులు మరియు వాకర్స్ క్లబ్ సభ్యులతో చర్చించారు. స్టేడియానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు మరియు స్టేడియం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తాము స్టేడియాన్ని పరిశీలించడం జరిగిందని, ప్రధానంగా స్టేడియంకు డ్రైనేజీ ప్రాబ్లం ఉందని గుర్తించామని దాన్ని సరిచేస్తామని తెలిపారు. స్టేడియంలో మౌలిక వసతులు ఏర్పాటుకు అయ్యే ఖర్చు నివేదిక తయారు చేసి సిఎస్ఆర్ ఖాతా ద్వారా వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎవరైతే కమిటీ ఉన్నారో ఆ కమిటీ అంతా ఎవరైతే ఇంపార్టెంట్ ఉంది సమస్యలని కుమార్ ఆదేశాల మేరకు ఆర్డీఓ అయిన నేను, తర్వాత తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ గారులతో ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో కొన్ని మౌలిక వసతులు కొరత ఏర్పడడంతో ఆ మౌలిక వసతులను కల్పిస్తే ఇక్కడున్న వాకర్స్ కానీ లేకపోతే ఇక్కడున్న కొంత నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఈ స్టేడియంలో శిక్షణ పొంది నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడున్న స్టాఫ్ సిబ్బందికి కానీ క్రీడాకారులకు కానీ మంచి మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంను సందర్శించడం జరిగింది. ఈ స్టేడియంలో కొన్ని కాంపౌండ్ వాల్ స్ట్రెంథనింగ్ కానీ, కాంపౌండ్ వాల్ బయట కొన్ని డ్రైనేజెస్ బ్లాక్ అవ్వడం కానీ, అలాగే బాస్కెట్బాల్ ఇది ప్లేసెస్ వాలీబాల్ ప్లేస్ అనేది షిఫ్ట్ చేయడం కానీ, కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎరెక్ట్ చేయడం కానీ, కొన్ని గ్యాలరీని డెమాలిష్ చేసి వాటిని పెంచడం కానీ, అలాగే అదనపు వసతులకు సంబంధించి ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ స్టేడియంలో ఉన్న జిమ్ని ఆధునీకరించడం కానీ, అలాగే కొన్ని మరుగుదొడ్ల నిర్మాణం కానీ, ఇవన్నిటినీ చేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఈ అధికారులని ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. వారి స్నేహితులైన రాజా గారు, తర్వాత ఈ స్టేడియంలో ఉన్న కొంతమంది క్రీడాకారులు మరియు సిబ్బంది అంతా కూడా వారితో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్చించడం జరిగింది. మనకు చాలా కంపెనీస్ గూడూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ కంపెనీల యొక్క లాభాలలో కొంత శాతం సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ స్థానికంగా ఉన్న అభివృద్ధి పనులకు కేటాయించాలి. కాబట్టి వీటినన్నింటినీ ఎస్టిమేషన్ వేసి దీన్ని ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన రౌడీ షీటర్ వినయ్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు 2వ పట్టణానికి చెందిన బాధితురాలు విద్యార్థిని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే గూడూరు 1వ పట్టణానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ ఆ విద్యార్థిని గత 3 సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం అతనికి ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మరియు పోలీసుల ద్వారా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అకస్మాత్తుగా బుధవారం వినయ్ ఆటో తీసుకుని వచ్చి ఆ విద్యార్థిని కత్తితో బెదిరించి ఆటోలో ఎక్కించుకుని గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్జీవ ప్రాంతంలో అత్యాచారానికి ఒడిగట్టారు. రోజు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి
ఒక ప్రైవేట్ కాలేజ్ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షెటర్ అనేవాడు, వాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళా నెక్స్ట్డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఇచ్చుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడ మీటీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర చరిత్రలో రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్, దేవన్న గారి శేఖర్ అన్నారు. గురువారం రోజు మండల కేంద్రమైన కూల్చారంలో బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు అంబరన్నంటాయి. హైదరాబాద్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుతూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు నాయకులు తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం, గాన శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్, గంగసాని మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మరళి అనిల్, గజని వెంకట్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కోనాపూర్ మల్లేష్, అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేటి రోజు మనకు శుభదినం. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలో ఇంతకుముందు చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు కూడా ఏకదాటిగా రుణమాఫీ చేసి రెన్యువల్ చేసుకున్న వారికి కూడా 5,000 నగదు రూపకంగా అకౌంట్లలో వేయడం జరిగింది. ఆ ఘనత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి దక్కింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికే, ఇప్పుడు యావత్ భారతదేశంలో కూడా మన రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు అంటూరు ఏమదంటే 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన 9 ఏళ్ల పాలనలో కూడా ఒక్క రేషన్ కార్డు ఇప్పించిన పాపాన ఓలే. ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులే. ఎందుకని అంటే అది గుర్తించుకొని ఎదుటి దుమ్ము పోయకుండా, దుమ్ము మొగుల మీదకి చల్లితే ఓల కళ్ళలో పడుతుంది, వాళ్ళకే విడిచిపెడుతున్న విఘ్నతకు. ఎందుకని అంటే వాళ్ళు రేషన్ కార్డు రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో నేడు ₹1,00,000 వరకు రుణమాఫీ జరుగుతూ ఉండడంతో చిన్నశంకరపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాన్నా సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబరన్నంటి విధంగా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతోందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి రుణాలకు సంబంధించిన మిత్తి డబ్బులు మాత్రమే మాఫీ చేయడం జరిగిందని వారు అన్నారు. రుణమాఫీ ప్రకటిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు తన మాటకు కట్టుబడి ఉండాలని, ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తారని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరుగుతుందని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ అంటేనే పేదలని, పేదలు అంటేనే కాంగ్రెస్ అని వారన్నారు. మరి మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా నాయకుడు మరి రోహిత్ రావు గారికి, మరి ఏదైతే రైతు రుణం మరి అప్పుడు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం మరి ఆగస్టు 15 లోపల ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రైతులందరికీ ₹1,00,000 మాఫీ అవుతున్నాయి. మరి వచ్చే 30వ తారీఖు ₹1,00,000. మరి ఏదైతే మాట చెప్పిండో ఆగస్టు 15 వరకల్లా మొత్తం ₹2,00,000 తప్పకుండా ప్రతి రైతుకు, ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు ఏదో రేషన్ కార్డు అని, రేషన్ కార్డు సంబంధం లేకుండా రైతుకు పాస్బుక్ ప్రకారం ప్రతి రైతుకు ₹2,00,000 రుణమాఫీ మరి చేయడము చాలా. నేడు గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు మరి మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఎన్నికల సందర్భంగా ఏ మేనిఫెస్టో ఇచ్చారో
మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పడం, మరి తప్పకుండా మరి అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు 15 లోపే రైతులకు రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పారు. మరి తప్పకుండా ప్రకటించిండు. దాన్ని నెరవేర్చినందుకు మరి రాష్ట్రం అంతా రైతులు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండో దాన్ని సవాల్గా స్వీకరించిన మాజీ మంత్రి గారు హరీష్ అన్న గారు, మీరు ఇజ్జతగాళ్ళు, మీరు పౌరుషం ఉన్నోళ్ళు, మీరు ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు కాబట్టి మీరు కూడా మాట కట్టుబడి మరి మీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఆత్మాభిమానాల నాయకుడు కాబట్టి తప్పకుండా రాజీనామా చేస్తామని కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుకున్నామన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని తెలియజేశారు. జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పాలన అనేది ఈ 40 రోజులు అయింది. పాలన అనేది ఏ రకంగా మారింది, ఏ రకంగా కష్టపడుతుంది చూశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలానే ఎవరికైతే మాట ఇచ్చామో పేదవాడికి అంది చెందాలని స్వామివారిని మొక్కుకొని అట్నే కాళాశ్రీశ్వర దయ వల్ల బాబా దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి. అట్లనే ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఫ్రీగా. అట్లనే అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి తిండి పెట్టి అవకాశం నాడు గవర్నమెంట్ దానికి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నెరవేర్చి ముందు తీసుకుంటామని తెలియజేసుకుంటారు. కొల్చారం రైతు వేదికలో రైతు నేస్తం రుణమాఫీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, వ్యవసాయ అధికారి శ్వేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి లక్ష్మీ, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, తుక్కపూర్ శ్రీశైలం, మన్నె శ్రీనివాస్, అంజగౌడ్, మల్లేశం, గొండకృష్ణ, వెంకట్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు, మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొకసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని పిఎంగా చేయడమే మా రైతుల అభ్యర్థం సార్. పెడతాం సార్, తప్పకుండా పెడతాం సార్. చాలా మంది వస్తాం సార్. మీరు రైతులు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కృష్ణయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన వేలాది మందికి పేద కులాల వారు పేదరికంలో నలిగిపోతున్నారని తెలిపారు. అటువంటి పేద ప్రజల కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, గాంధీలాగా విప్లవకారులు పుట్టి పేద ప్రజల అభివృద్ధికై పాటుపడి రావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామన్నారు. ఈ దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు
తినడానికి తిండి లేక, సంసారాన్ని నడపలేక, కష్టాలు పడుతూ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఓ వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఓ భగత్ సింగ్ లేక, అనేక మంది గాంధీ లేక, అనేక మంది మహానుభావులు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. నెలబల్లి సమీపంలోని ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలీ పనులు చేస్తున్నాయి. సదరు కార్మికులకు భోజనం తయారు చేసేందుకు అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి వంట మాస్టర్గా తన కుటుంబంతో కలిసి వచ్చి పనిచేస్తున్నాడు. ఆయనకు 4 కుమార్తెలు కాగా 2వ కుమార్తెకు 8 ఏళ్ల వయసు ఉంది. ఆ బాలికను ఈరోజు అటవీ ప్రాంతంలో మృతి చెందిన చిన్నారిని మేకల కాపరి చూసి స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైస్ మిల్లులోని బీహార్ ప్రాంతానికి చెందిన వారిని విచారించగా అనుమానితుడిగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్నారి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుడు బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడనే కోణంలో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అర్థమైపోయింది, వచ్చినప్పుడు మెంటాలిటీ అర్థమైంది. సరే ఎవరు చేద్దాం అంతమందే కదా, బిస్కెట్స్ ప్యాకెట్ కానీ తినలేదు కదా. జస్ట్ ఇది వాళ్ళ నాన్న ఇక్కడ అన్నాడు తీసుకో. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో మొక్కులు చెల్లించారు. స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం పనిచేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు నితిన్ గడ్కరీకి వేద ఆశీర్వచనం ఇచ్చారు. జైవ వీరబ్రహ్మం స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట స్థానిక భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొద్దిగా సైడ్ సార్ కనిపిల్ల మీరే కొంచెం ఒక అడుగు చాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించిన వేద పండితులు. నెలబెల్లి అటవీ ప్రాంతంలో దారుణం. పాట్నా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన ఓ యువకుడు.
నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమైన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.